హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మిని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు ఏంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్తో ఎలా చేయాలో చూపిస్తాను, నా స్టైల్లో అనమాట. సో నేనైతే అంత ఎక్కువగా కొలతలు అవేం చెప్పను, కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తూ మీకు కొన్ని మంచి విషయాలు అయితే చెప్తాను అనమాట. ఎందుకంటే మన వీడియోస్ అన్ని వీడియోస్ లాగా వాష్ వీడియోస్ కాదనమాట. జనరల్గా మనం ఇంట్లో ఎలా కుక్ చేసుకుంటామో అలాగే ఉంటుంది అనమాట. సో అందుకని నేనైతే ఇలా ఇవన్నీ తీసుకున్నాను, కావాల్సిన పదార్థాలన్నీ. సో ఇవన్నీ చూసేయండి ఏమేమి కావాలో. ఎగ్స్ తీసుకున్నాను ఒక బౌల్ రైస్కి, ఆ తర్వాత కొన్ని ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర కొంచెం, అలాగే సోయా సాస్, ఇంకా కెచప్, తగినంత ఆయిల్, కారం, అలాగే ఉప్పు తగినంత, అలాగే గరం మసాలా, ఇంకా కొంచెం ధనియా పౌడర్ అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆన్ చేసేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాము. ఫ్రైడ్ రైస్కి సరిపడా ఆయిల్ అయితే తీసుకున్నాము. ఇది ఆయిల్ కొంచెం వేడెక్కేలోపు, ఏం లేదండి, ప్రతి ఆన్లైన్లో చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. రీసెంట్గా అండి నేను ఇన్స్టాగ్రామ్లో డ్రెస్సెస్ చాలా బాగున్నాయి, పూజా కలెక్షన్స్ అని పేజ్ అనమాట, మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి, పూజా కలెక్షన్స్ అనమాట. నేను అసలు చెక్ చేయకుండా ఎలా ఆర్డర్ చేశానో నాకే తెలియదు. 2 డ్రెస్సెస్, ఈచ్ వన్ 600 రూపీస్ ఉంది. డ్రెస్సెస్ చాలా బాగున్నాయి, కలెక్షన్ కూడా చాలా బాగుంది వాళ్ళ పేజ్లో. కానీ ఏమైంది, ఆర్డర్ చేశాక అంతా ఓకే, మనీ సెండ్ చేసాము. ఆన్లైన్లో ఏంటంటే ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కొన్ని ముందు మనం మనీ పే చేయాలన్నమాట, వాళ్ళు మనకు సెండ్ చేయాలి అంటే అన్ని పేజెస్ అలా అని చెప్పలేను, కానీ నా కళ్ళకి ఎందుకు ఆ పేజే అనిపించిందో నాకే తెలీదు. కలెక్షన్ చాలా బాగుందని ఆర్డర్ అయితే చేసేసాను. ఆయిల్ అయితే కొంచెం వేడెక్కుతుంది. అలా ఆన్ చేయగానే ఫస్ట్ అయితే ఎగ్స్ వేసేసుకున్నాము. చెప్తాను ఏం జరిగిందో, ఫ్రాడ్ అవన్నీ. ఇది అక్కడ ఆయిల్ హీట్ అయింది కదా, ఆయిల్ హీట్ అయ్యాక మనం ఫస్ట్ అయితే, నేను ఇది నా స్టైల్ అని చెప్పాను కదా, నేనైతే ఇలా ఎగ్స్ వేసుకుంటాను ఫస్ట్. మీలో ఇలా ఎంతమందికి ఎగ్ పర్ఫెక్ట్గా పగలగొడతారు నాకైతే కమెంట్స్లో చెప్పేసేయండి. నేనైతే పర్లేదు, కొంచెం మంచిగానే పగలగొట్టేస్తాను అనమాట. ఇక ఆ పేస్ట్ నాకు ఎందుకు తగిలిందో, ఇది కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఆ పేస్ట్ నాకు ఎందుకు తగిలిందో తెలియదు, కానీ నేను వెళ్ళేసి ఏం చూడలేదండి. మీరు మాత్రం ఆర్డర్ చేసే ముందు డెఫినెట్గా ఆ పేజ్కి యూజర్ నేమ్స్, ఆ పేజ్ గురించి ఇన్ఫో తెలుసుకోండి. ఆ పేజ్కి ఎన్ని లైక్స్ ఉన్నాయి, ఆ ప్రోడక్ట్కి ఆర్డర్ చేసే ముందు ఎన్ని కమెంట్స్ వచ్చినాయి, దాన్ని బట్టి ఆర్డర్ చేసుకోండి. తర్వాత నేను చూశాను అన్ని కమెంట్స్ ఆఫ్ చేసేసారు, కానీ ఆ టైంకి నాకు అలా అనిపించేసి ఆర్డర్ చేశాను అనమాట. 1200 రూపీస్ ఎగ్జాక్ట్గా. నాకైతే ఫుల్ అసలు లాస్ అయిపోయాను నేనైతే. ఇక వాళ్ళు పంపించే ముందు రోజు అనమాట, ఇలా మీది బ్యాలెన్స్ మాకు రీచ్ అవ్వలేదు, మళ్ళీ పే చేయండి. మళ్ళీ పే చేయమని కూడా అడుగుతున్నాను నన్ను. ఇంకో 1200 పే చేశాక 5 మినిట్స్లో రిటర్న్ చేస్తారంట, మళ్ళీ 2 అవర్స్లో సెండ్ చేస్తారంట. అలా ఎలా పాసిబుల్ అవుతుందో నాకైతే అస్సలు అర్థం అవ్వలేదు. పూజా కలెక్షన్స్ అనే పేజ్ ఆర్డర్ చేసే ముందు డెఫినెట్గా చెక్ చేసుకోండి. మనకి యూట్యూబ్లో చూస్తారు కదా కొన్ని పెయిడ్ ప్రమోషన్స్, అలాంటి వాటిలో అయితే మనకు డెఫినెట్గా అంత లాస్ అవ్వదు, అంత మోసమేమి ఉండదు. సో అలాంటి వాటిలో అయితే ఆర్డర్ చేసుకోండి. ఎగ్ మంచిగా ఫ్రై అవుతుంది. సో దీన్ని చిన్న ముక్కలుగా చేసేసుకున్నాం. చిన్న ముక్కలుగా అయితే చేసేస్తున్నాను నేను దీన్ని. ఎగ్ కొంచెం ఫ్రై అవుతుంది అనమాట. ఏం లేదండి, అంత మోసము, అందరు మనీ కోసమే. అసలు నాకైతే చాలా షాక్ అయిపోయాను. ఫస్ట్ నేను ఆర్డర్ చేశాను. నేను ఎక్కువ పెద్ద ఇష్టపడను ఈ ఇన్స్టాగ్రామ్లో ఆన్లైన్ షాపింగ్. ఏదైనా కావాలని నేను అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్రిఫర్ చేస్తాను ఎక్కువగా. వేద్దాము, అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపెట్టేస్తాము. ఈ ఆనియన్స్ అనేవి కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి. అట్లా నాలాగా మీరు కూడా అస్సలు మోసపోవద్దు అనమాట. బాగా చెక్ చేసుకొని మంచి ట్రస్టెడ్ పేజ్లోనే ఆర్డర్ చేసుకోండి ఏమైనా కావాలంటే. అన్నీ అలా ఉన్నాయైతే నేను చెప్పను, కానీ మ్యాక్సిమం అలాంటి మోసాలే జరుగుతున్నాయండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం సాల్ట్ వేసుకుందాము, టేస్ట్కి తగినంత వేసుకోండి. ఈ కొలతలు ఇవి చెప్పడం ఏంటంటే ఎవరి టేస్ట్కి తగినట్టు వాళ్ళు వేసుకుంటారు కదా, 1 స్పూను 2 స్పూన్లు అలా ఏం రాదు. సో నాకు చేతికి వచ్చినంత అయితే వేసేస్తాను మ్యాక్సిమము. సో ఇవి కూడా మంచిగా కలుపుకోండి.
ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. కారం వేసినాం కదా, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఒక 2 minutes అలా. ఏంటో అస్సలు అర్థం అవ్వదు నాలాగా మీలో ఎంతమందికి మ్యారేజ్కి. నేనైతే మ్యారేజ్కి ముందు వరకు ఎవరు ఏమన్నా ఏం చేసినా అస్సలు పట్టించుకునేదాన్ని కాదు, అస్సలు లెక్కే చేయను అనమాట. కానీ మ్యారేజ్ అయ్యి బేబీస్ పుట్టిన తర్వాత అసలు నేను కంప్లీట్ చేంజ్ అయిపోయానండి. ఎందుకంటే ఒక లైఫ్, ఒక వాల్యూ ఊరికే మనకు నచ్చింది చేయడం కాదు. అదేదో మూవీలో చెప్పినట్టు మనకు నచ్చింది చేస్తే మనం ఒక్కరినే ఆనందం ఉంటాం, కానీ కొంచెం అడ్జస్ట్ అయ్యి కొంచెం వేరే వాళ్ళకి నచ్చింది కూడా చేస్తే అందరం హ్యాపీనెస్గా ఉంటాం. మేబీ ఆ 1/2 hour, ఆ 1 hour మనకు నచ్చదేమో, కానీ ఆ తర్వాత అందరూ మన వల్ల చాలా హ్యాపీగా ఉంటారు. అదైతే నాకైతే అర్థమైంది. ఇప్పుడు దీనికి రైస్ వేసేసుకున్నాను. ఇవన్నీ లైఫ్ లెసన్స్ అనమాట, ఎక్స్పీరియన్స్ చేస్తేనే వస్తాయి. ఒకరు చెప్పడం వల్ల మారతాము, తెలుసుకుంటాము అనేది అస్సలు అవ్వదన్నమాట. నేను కూడా అలాగే చిన్నప్పుడు పిల్లల్ని చూసి నేను అనుకునేదాన్ని, వాళ్ళ పేరెంట్స్ చెప్పరేమో ఈ పిల్లలకి ఎందుకు ఇలా చేస్తున్నారు అని. వాళ్ళు చెప్తారు, కానీ చెప్పడం వల్ల మారేది 5 to 10% ఉంటుంది. వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకోవాలి, అది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అప్పుడే వాళ్ళు మంచిగా చేంజ్ అవుతారనమాట. మనమే ఎప్పుడు లేని చేంజ్ చూస్తాం వాళ్ళలో. ఇవన్నీ లైఫ్ లెసన్స్ అండి, బోర్ అనుకోవద్దు. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ మీరు ఆల్మోస్ట్ అందరికి వచ్చే ఉంటుంది. ఇదేం బ్యాచిలర్స్ రెసిపీయే కాబట్టి దీనిలో చెప్పేదేమి ఉండదు, అందుకని ఎక్కువ ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు. ఇప్పుడు దీనిలోకి మనం కొంచెం సోయా సాస్ వేసుకుందాం, కొంచెం కెచప్ అన్నమాట. అలాగే కొంచెం గరం మసాలా, ఇప్పుడు కొంచెం ధనియా పొడి, అలాగే కొంచెం కరివేపాకు. నాకు ఏ కర్రీ అయినా ఏ రెసిపీ అయినా గ్రీన్ కలర్లో కనిపిస్తే చాలా ఇష్టం అనమాట. అందుకని నేను ఎక్కువ రుచి కంటే ఎక్కువ కరివేపాకు వేసేస్తాను. ఎక్కువ కరివేపాకు, కొత్తిమీర కనిపించాలి నాకు. సోయా సాస్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది, కెచప్ సోయా సాస్ వేసుకోవడం వల్ల. దీన్ని ఇప్పుడు మంచిగా కలబెట్టి కొంచెం హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది హై ఫ్లేమ్ మీద చేస్తే. ఎగ్ ఫ్రైడ్ రైస్కి మెయిన్ హై ఫ్లేమ్ మీద అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇన్ని మసాలాసు ఇవన్నీ వేసిన తర్వాత టేస్ట్ బాగుండకుండా ఉంటుందా మీరే చెప్పండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఒక్క మూత పెట్టేసి ఒక 2 minutes అలాగే ఉంచేద్దాం. కొంచెం హై ఫ్లేమ్ మీద బాగా టాస్ అవుతుంది అనమాట. ఇప్పుడు రైస్కి సాసెస్, మసాలాస్ అన్నీ బాగా పట్టుకుని బాగా ఇంకా టేస్ట్ బాగా వస్తుంది అనమాట హై ఫ్లేమ్ మీద చేస్తే. ఫ్రైడ్ రైసెస్ కానీ గోబీ కానీ ఎప్పుడైనా సాస్ వేసిన ఐటము హై ఫ్లేమ్ మీద చేయడం వల్ల వాటికి బాగా పట్టుకుంటాయి అనమాట, సాస్కి అలా అన్నిటికీ. సో ఇప్పుడు దీనిలో అలాగే రుచికి తగినంత కొత్తిమీర కూడా వేసుకుందాం. చూసారు కదా ఎంత టేస్టీగా ఎలా వచ్చిందో, లుక్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. కొంచెం టేస్ట్ వచ్చేసేసాం. చాలా టేస్టీగా ఉంది, యమ్మీ. అంతే సింపుల్. వచ్చేసారా ఎంత గ్రీన్గా ఎలా కనిపిస్తుందో నా ఫ్రైడ్ రైస్. మనం ఆఫ్ చేసేసుకున్నాం. ఇదంటే ఇవాళ సింపుల్ వ్లాగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.